వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జాతీయ జెండాతో పాటు ఫోరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. కేకే కమిటీ కాలయాపన చేయకుండా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని, అమరవీరుల ఆశయాల సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు, మహిళా నాయకులు మరియు ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా నిర్వహించుకుంటాం. కానీ ఈసారి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఉద్యమకారులు మరి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలా, మరి ఉద్యమకారులకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి అని చెప్పేటువంటి లక్ష్యంతో 5.5 ఎకరాలు భూమి ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో ఈ కబ్జా చేయడం జరిగింది. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే, ఇలా మేము సాధించుకున్నటువంటి భూములలో మాకున్నది అధికారం అనేటువంటి లక్ష్యంతో మరి ఈ క్షేత్రంలోనే ఇలా మనం జెండా పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మేము ఈ వేదిక ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, పూర్తిగా ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి. ఇది తెలంగాణ ఉద్యమకారులకు కావాలని చెప్పి నినదించినటువంటి భూమి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యమకారుల ఫలాలలో ఈ యొక్క భూమి, ఈ యొక్క జాగా ప్రత్యేకత ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వినతులు చేస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ మండల, ఈ నియోజకవర్గ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు మరి 250 గజాల భూమి ఇచ్చేటువంటి క్రమంలో ఈ 5.5 ఎకరాల భూమి, ఈ శివారు 21 ఎకరం ఉంటుంది దరిదాపు అందాద. మరి ఈ యొక్క భూమిని కలెక్టర్ గారు కూడా పరిశీలించి మొదటి ప్రాధాన్యతగా ఈ యొక్క భూమిని తెలంగాణ ఉద్యమకారులకు అంకితం చేయాలి, అమరవీరులకు స్ఫూర్తిగా మాకు అందించాలి అనేటువంటి భావనతో ఇలా మేము అందరం ఉన్న పుస్తక కంఠంతో ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి భవిష్యత్తులో కూడా మరి ఈసారి అధికారికంగా పిలుస్తారు అని అనుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యమకారులను. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి పిలుపు రాలేదు. అయినా కూడా తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ సాధకులుగా, ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి యోధులుగా ఇలా ఘనంగా కార్యక్రమాలు మా ఉద్యమకారుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులకు, చివరి ఉద్యమకారుని వరకు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మొక్కవోని ధైర్యంతో వెనుకకు దిగకుండా ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు.